అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అగస్త్య ప్రగడ హేమంత్ గారు రచించిన మన కోసం మనం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రపంచంలో భయంకరమైనది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఒంటరితనమే. అందున వృద్ధాప్యంలో సంభవించే ఒంటరితనం మరింత బాధాకరం. ఎక్కడికైనా వెళ్లి కాలక్షేపం చేద్దామంటే శరీరం సహకరించదు. పుస్తకాల నేస్తాలనుకుందామంటే కళ్ళు సహకరించవు. ఉన్న చోటనే కూర్చొని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేద్దామంటే చుట్టూ ఉన్న మనుషులు సహకరించరు. మరెలా? ఈ వయసులో ఎదురయ్యే ఈ ఒంటరితనమనే నరకాన్ని పోగొట్టుకోవడం ఎలా? ఆలోచిస్తుంటే నా బుర్ర గిర్రున తిరిగింది. మూసుకున్న కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. డ్యూటీలో ఉన్న నర్సు అటు తిరిగి ఏదో చేస్తోంది. సెలైన్ నెమ్మది నెమ్మదిగా నా శరీరంలోకి ప్రవహిస్తోంది. దాన్ని చూస్తుంటే సత్తువ మాట దేవుడెరుగు. నాకు మరింత నీరసం ముంచుకొచ్చింది. మళ్లీ కళ్ళు మూసుకున్నాను. చద్దామనుకున్నా కుదరలేదు. అనవసరంగా బతికి బయటపడ్డాను. ఇక నుంచి మళ్లీ ఒంటరితనం మొదలు అనుకుంటుంటే మనసు బాధతో మెలికపడింది. చావు సైతం నాకు కంపెనీ ఇవ్వడానికి నిరాకరించింది. ఒంటరిగా దుర్భర వేదన భరిస్తూ బతకడం కష్టం. ఇక నుంచి బతికినన్నాళ్ళు ఒంటరితనం తెలియకుండా బతకాలి. కాని ఎలా? నాలో ప్రశ్నల మీద ప్రశ్నలు ముప్పిరుగుంటున్నాయి. అప్పుడొచ్చింది హఠాత్తుగా ఆలోచన. పోనీ మళ్లీ పెళ్లి చేసుకుంటే అని. నా ఆలోచనకి అంతరాయంలో ముందు నా వయసు గుర్తొచ్చింది. ఈ వయసులో ఈయనకి పెళ్ళేమిటి అని ఎత్తిపొడిచే సంఘం గుర్తొచ్చింది. ముసలాడికి దసరా పండగంటే ఇదే. అసలు అందరి మాట అనవసరం. ముందుగా నా కొడుకు కోడలు మనవడు గుర్తొచ్చారు. నాన్న, ఆర్తిగా ఆందోళనగా నా పుత్రరత్నం స్వరం వినిపించింది. చప్పున కళ్ళు తెరిచాను. మొదట నా ముఖంలోకి ఆతృతగా చూస్తున్న కొడుకు, ఆ వెనుక కోడలు మనవడు కనిపించారు. ఎలా ఉంది నాన్నా? నేను కళ్ళు తెరవడం చూసి అడిగాడు వాడు. సమాధానం చెప్పబుద్ధి కాక కళ్ళు మూసుకున్నాను. ఒంటరితనం భరించలేక చద్దామనుకున్నాను. అందుకు కారణం వాళ్లే. చావలేక బతికిన వాణ్ణి ఏమని చెబుతాను? వాడికంటూ ఓ సంసారం ఉంది. ఆ సంసారంలో వాడి భార్య, వాడి కొడుకు, వాళ్లదో ప్రపంచం. ఆ ప్రపంచంలోకి నాకు ప్రవేశం లేదు. ఆ విధంగా కొడుకు నిరాదరణ వల్ల నేను ఒంటరి వాడినయ్యాను. ఇక కోడలు, తను తన టీవీ, తన స్నేహితురాళ్ళు, తన మొగుడు, తన కొడుకు, ఆమెదో లోకం. అందులో నేను అనే ముసలాడికి స్థానం లేదు. ఆ విధంగా కోడల వల్ల నేను ఒంటరినయ్యాను. ఇక మనవడు, చాక్లెట్లు కొనిచ్చి వాణ్ణి స్కూల్కి తీసుకెళ్లి దించడం, వాణ్ణి స్కూల్ నుంచి తీసుకొస్తూ ఏ ఐస్ క్రీము కొనివ్వడం. నేను వాడి తాతని, వాడు నా మనవడు. ఈ బంధం, అనుబంధం ఇంటికి రానంతసేపే. ఇంట్లోకి వచ్చాక నేనెవరో వాడెవరో అన్నట్టుంటుంది వాడి ప్రవర్తన. ఇంకా అక్కడి నుంచి వాడి లోకంలో తల్లి తండ్రి తప్ప తాత అనే ఓ ఏకాకి కనపడనే కనపడడు. ఆ విధంగా నేను మనవడి ద్వారా కూడా ఒంటరిని. పోనీ ఇరుగు పొరుగు వాళ్లతో అయినా కబుర్లు చెప్పి కాలక్షేపం చేద్దామంటే, మీతో మాట్లాడే విషయాలు ఏముంటాయి తాతగారు అంటారు మొహం అదోలా పెట్టి. వృద్ధాప్యమన్నా, వృద్ధులన్నా వాళ్లకెంత ఎలర్జీనో ఆ ఒక్క మాటతో స్పష్టమైపోతుంది. అలా ఏ విధంగా చూసినా నేను ఏకాకి అయినప్పుడు ఇక బ్రతకడం ఎందుకు? ఏకాకిలా ఎల్లకాలం బ్రతకడం కంటే ఆత్మహత్య చేసుకుని చావడం మేలనిపించి నిద్రమాత్రలు మింగేశాను. అయినా చావకుండా బ్రతికాను. అదేం కర్మో. కాని ఈ పరిణామం నాకు సుతరాము నచ్చలేదు. అంతేకాదు, నా మానాన నన్ను చావనివ్వకుండా బలవంతంగా బతికించిన మా వాడి మీద నాకు చాలా కోపంగా ఉంది. నా మీద కోపమా నాన్న? జాలిగా అడిగాడు వాడు. నేను అవుననలేదు, కాదనలేదు, కళ్ళు కూడా తెరవలేదు. అసలు ఎందుకు చేశావింత పని? నీకు మేమేం లోటు చేశామని అడుగుతుంటే వాడి స్వరం దుఃఖంతో బొంగురిపోయింది. అప్పుడు ఠక్కున కళ్ళు తెరిచాను. మా వాడు ఏడుస్తున్నాడు. వాడి ఏడుపు చూస్తే నాకు జాలేయలేదు సరికదా, కోపం ముంచుకొచ్చింది. వేళకింత తిండి పారేయడం, పండుగలకి పబ్బాలకి కొత్త బట్టలు కొనివ్వడం, మందులు మాకులు ఇప్పించడం, ఇది కాదురా లోటు లేకుండా చూడటం అంటే. ఈ వయసులో ముసలాలకి ఒంటరితనం అనేది లేకుండా చేయాలి. అదే గొప్పదనం విసురుగా అన్నాను. ఎలా నాన్న? మొగుడు పెళ్ళాం కలిసికట్టుగా కష్టం చేసినా సంపాదన చాలని రోజులివి. ఇలాంటి సందర్భంలో నా మీద ఆధారపడ్డ మిమ్మల్ని అందరినీ ఏ లోటు లేకుండా చూసుకోవాలంటే నేను పరుగులెత్తాలి, సంపాదించాలి. ఆ హడావిడ్లో నాకు మీతోనే కాదు
భార్యాబిడ్డలతో గడపడానికి సైతం సమయం చాలదు. పరిగెత్తాల్సిన సమయంలో పరిగెత్తకపోతే పడిపోతాం నాన్న. జీవితం అనే ఆట స్థలంలో, అభివృద్ధి అనే పరుగు పందెంలో ఓడిపోతాం. ఆ తర్వాత ఇక మాకు బరిలో నిలబడ్డానికి కూడా చోటుండదు. ఈ కాలం పెద్దలు పిల్లలు వాళ్లతో ఎంత సమయం గడిపారన్నది కాదు, ఎంత ప్రేమగా గడిపారన్న విషయం మాత్రమే చూసుకోవాలి. అర్థం చేసుకోవే నాన్న, నిస్సహాయంగా ఆవేదనగా అన్నాడు. ఎప్పుడూ చెప్పే మాటలేవి. వాడెంత వేదనని వెళ్ళగ్రక్కినా నా మనసు కరగలేదు, కదల్లేదు. నాలోని కోపం అలానే నిలిచిపోయింది. 2 రోజుల తర్వాత నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి రాగానే బంధుమిత్రుల రాకలు, పరామర్శలు అయ్యాయి. ఈ వయసులో ఎందుకిలా చేశారు అన్న మందలింపులు. మీ కొడుకు కోడలు మీకేమైనా లోటు చేశారా? లేకపోతే మీరింత సాహసం చెయ్యరుగా అన్న లోపాయకారి ఆరాలు. ఒకటేమిటి, నానా రకాల తలనొప్పులును. మేం మిమ్మల్ని కాలు కింద పట్టనివ్వకుండా చూశాం. అయినా చుట్టుపక్కల వాళ్లలోనూ, చుట్టాలు పక్కాల్లోనూ మాకు నిందలు తప్పలేదు. అంతా మా కర్మ అంటూ కోడలు చాలాసార్లే నిష్ఠూరమాడింది. ఇదివరకు నాలో ఉన్నది కేవలం ఒంటరితామన్న బాధ మాత్రమే. ఇక ఎప్పటినుంచి కోడలనే సూటిపోటి మాటల్ని కూడా భరించాలి కాబోలు. అలా అయితే ముందున్న జీవితం మరింత దుర్భరమవుతుంది అనిపించింది. ఏదైనా సరే, రాబోయే క్షణం గురించి, ఆ నిమిషంలో నేను అనుభవించబోయే ఒంటరితనం గురించి ఇక ఆలోచించదలుచుకోలేదు. ఆ రాత్రి నేను 2 నెలల పాటు లీవ్ పెడదామనుకుంటున్నాను. మెడికల్ లీవ్కి అప్లై చేశాను. నా దగ్గరికొచ్చి చెప్పాడు మా వాడు. ఎందుకు అని నేను అడగలేదు, అడగాలని అనిపించలేదు. ఫలానా ఎందుకు అని వాడు చెప్పలేదు. వారం తర్వాత ఓ రోజు ఉదయం బెడ్ కాఫీతో నన్ను నిద్రలేపాడు మా వాడు. కాఫీ అందుకుంటూ ఆశ్చర్యపోయాను. కాఫీ గ్లాసు నా చేతికి అందించి న్యూస్ పేపర్ల హెడ్లైన్స్ చదివి వినిపించాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. అవుతూనే ఆసక్తికరంగా అనిపించిన హెడ్లైన్స్ తాలూకు వివరాలు అడిగితే మొత్తం చదివి వినిపించాడు మా వాడు. ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి బాబిగాడు రెడీ అయ్యాడు. వాణ్ణి తీసుకెళ్లి స్కూల్లో దించి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు మా వాడు. నేను మెల్లగా లేచి స్నానాది కాలాన్ని ముగించుకొని హాల్లోకి చేరేసరికి మా వాడు తిరిగొచ్చేశాడు. ఇద్దరం కలిసి టిఫిన్ చేశాం. తిన్నవి 2 ఇడ్లీలైనా ఎందుకో చాలా ఆయాసంగా అనిపించింది. ఆ క్షణంలో నా కడుపుని అంతలా నింపేసినవి ఇడ్లీలు కావు, కొడుకుతో కబుర్లు చెబుతూ తిన్నానన్న ఆనందం. నిజమే, ఆఫీస్కి వెళుతూ ఆ హడావిడిలో ఆదరా బాదరాగా వాడు టిఫిన్ నోట్లో కుక్కుకొని గొంతులోకి ఈయన నీళ్లు వంపుకొని, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నా సంగతేం గాని నువ్వు స్థిమితంగా తిను, టాబ్లెట్ వేసుకో, రెస్ట్ తీసుకో అనేసి వెళ్ళిపోవడానికి, ఏవివో కబుర్లు చెబుతూ నా పక్కనే కూర్చుని టిఫిన్ తినడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నాలో ఉన్నవాడు స్థిమితంగా తిన్నాడన్న సంతోషం. వాడికి కడుపు నిండితే నాకు నిండినట్టేగా. ఆ తర్వాత మా వాడు గుడికి వెళ్దాం నాన్న అన్నాడు. మళ్ళీ ఇద్దరం పక్కపక్కనే నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గుడికి వెళ్ళొచ్చాం. ఆ రోజు ప్రతిక్షణం నా పక్కనే ఉంటూ నాతో ఎడతెరిపి లేని కబుర్లు చెబుతూ ఉన్నాడు మా వాడు. ఆ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత నెల వరకు అదే తంతు. నాకు ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. అన్నింటినీ మించి నేను ఏకాకిని కాను. నాకు నా కొడుకున్నాడు. నా కోసం వాడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడన్న తృప్తి నన్ను నిలువునా ఆక్రమించింది. ఆ క్షణం నుంచి నాలో కాలం ఇలాగే ఆగిపోతే బావుంటుందన్న అత్యాశ కూడా చోటు చేసుకుంది. చాలా కాలం తర్వాత జరుగుతున్నది కల కాదు నిజమే అన్న విషయం నిర్ధారణ చేసుకుని అప్పుడు హాయిగా నిద్రపోయాను. గాఢ నిద్రలో ఉన్న నాకు ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. కారణం అర్థం కాలేదు. కారణం కోసం అన్వేషిస్తుంటే గడియారం టంగు టంగున గంటలు కొట్టింది. లేచి టైం చూస్తే 12. ఎందుకో ఇక నిద్ర పట్టదనిపించింది. లేచి కూర్చున్నాను. బాత్రూంకెళ్ళాలి అనిపించింది. లేచి యువతలకొస్తుంటే మా వాడి గదిలో ఇంకా లైట్ వెలుగుతూ కనిపించింది. వాడు వాడి భార్య మాట్లాడుకుంటున్నారు. నాకు జాలేసింది. వెర్రి నాగన్న పగలంతా నాతోనే గడుపుతున్నాడు. కోడలతో కబుర్లు చెప్పడం కోసం నిద్రని వాయిదా వేసి రాత్రిపూట కేటాయించాడన్నమాట అనుకున్నాను. గాఢంగా నిట్టూర్చి ముందుకు కదలబోయాను. ఇంతలో వాళ్ల మాటల మధ్య నా ప్రసక్తి. సంస్కారం కాదని తెలిసినా కుతూహలం చంపుకోలేక ఆగిపోయి చెవులు రిక్కించాను. ఈ నెల ఎలా గడపాలని నాకు అర్థం కావట్లేదు. కోడలి గొంతు బేలగా వినిపించింది. ఏం కంగారు పడకు, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాలే.
మా వాడు ధైర్యం చెబుతున్నాడు. ఈ నెల సరే, మళ్ళీ నెల కూడా మెడికల్ లీవ్ మూలంగా నీకు సగం జీతమే వస్తుందిగా, అప్పుడేం చేద్దాం? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి. కొన్ని ఖర్చులు తగ్గించుకుందాం. ఈ నెలలాగే వచ్చే నెల కూడా నువ్వు నేను కాఫీ టిఫిను మానేద్దాం. ఆ మేరకి కొంత డబ్బు ఖర్చు తగ్గుతుంది. బాబిగాని ఈ 2 నెలలు ఎలాగూ ట్యూషన్ మాన్పించేయాలని నిర్ణయించుకున్నాం కదా. పాలకి పచారి కొట్టు ఓనర్కి వాళ్ళ బాకీలు నెమ్మదిగా తీరుద్దామని చెబుదాం. ఇలాగే ఏవేవో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఎన్ని వీలైతే అన్నీ చేద్దాం. మా వాడు చెప్పుకుపోతుంటే కోడల సంగతేమో గాని వింటున్న నాకు మాత్రం బుర్రా గిర్రున తిరిగిపోయింది. ఇక అక్కడ నిలబడలేనట్టుగా గోడల్ని ఆసరా చేసుకుంటూ వచ్చి మంచం మీద పడిపోయాను. నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది. కొడుకు నాతో గడుపుతున్నాడని, నా ఒంటరితనాన్ని పోగొడుతున్నాడని మురిసిపోయానే కాని దాని వెనుక ఇంత త్యాగం ఉందని, ఇన్ని ఇబ్బందులున్నాయని గ్రహించలేకపోయాను. నిజమే, తల్లిదండ్రుల కోసం పిల్లలు ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడతారు. అంత మాత్రాన పెద్దాళ్లంతా పిల్లల ప్రాణాన్ని కోరుకోకూడదు. ఎంత పొరపాటు చేశానిన్నాళ్ళు. ఎప్పుడు నా ఒంటరితనం గురించి ఆలోచించుకున్నాను తప్ప నాకుగా నేను ఏనాడు నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించుకోలేదు. అసలు నేను ఒంటరినే కాను అని అనుకున్నా ఈనాడు నాకు, నాతో పాటు మా వాడికి ఈ బాధలు తప్పేవి. చాలా పొరపాటు చేశాను. మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండడం భాగ్యమే కాని అలా అనుకుంటూ మనసు కోసమో మనిషి కోసమో అన్వేషించడం మొదలెడితే బతుకంతా వెతుకులాటలోనూ నిరీక్షణలోనూ అయిపోతుంది. ఏ తోడు లేనివాడు మన నీడే మనకి తోడు అనుకుంటే జీవితమంతా విజయ పరంపరతోనూ అద్భుతమైన మలుపులతోనూ నిండిపోతుంది. ఎందుకోసం అనుకుంటే పని దండుగవుతుంది. ఎవరికోసం అనుకుంటే బాధకు భారం అవుతుంది. మన కోసం మనం అనుకుంటేనే జీవితం పూలబాట అవుతుందని అనిపించింది. అంతే, అక్కడితో నా ఆలోచనలన్నీ మారిపోయాయి. ఇప్పుడు సైతం నేను పుస్తకాలు చదవను, ఎక్కడికి వెళ్ళను. అలా అని అంతా నా చుట్టూ చేరి కబుర్లు చెప్పాలని అనుకోవడం లేదు. నాకు నా వాళ్ళున్నారు. నేను ఒంటరిని కాను అని మాత్రం అనుకుంటున్నాను. తోటలో మొక్కల పని చేస్తాను. నాకిష్టమైన పాటలు వింటున్నాను. సాయంత్రాలు గుడికి వెళ్ళి రోజూ వచ్చే నాబోటి వారితో కాలక్షేపం చేయటం మొదలుపెట్టాను. ఇక నేను ఒంటరిని ఎందుకయ్యాను? నాకు నా కుటుంబం అండగా ఉంది. అది చాలు నాకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.